హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనం మామిడికాయ పులిహోర చేసుకుందాం. నాన్న, అది ఎలా చేయాలో చూపిస్తాం. దానికి రైస్ వండుకోనాన్న. ఫస్ట్ రైస్ వండుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, కాజు, ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇవన్నీ పోగు. ఇది ఒక మామిడికాయ నాన్న. మనం ఎంత రైస్ కలుపుకుంటే అంత మామిడికాయ తీసుకోవాలి. కొత్తిమీర, సాల్ట్, పసుపు, ఇవి నువ్వులు నాన్న. ఇది మెయిన్ పొడి. ఈ పొడి వల్ల పులిహోర చాలా టేస్టీ ఉంటుంది. 1 స్పూను నువ్వులు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర. ఇవి మొత్తం వేయించిన నాన్న. ఇది పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం అన్నము ఇది వేడన్నం చల్లగా చేసేసుకున్నాము. చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. వరకు పోపు పెట్టుకుందాం మనం. బాణలి పెట్టుకొని సరిపోయేటంత ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ వేసిన, టేబుల్ స్పూన్ ఇంకొక హాఫ్ వేసేద్దాం మనం. దీంతో 1.5 వేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కాజు. కాజు వేసుకుంటే పిల్లలు మంచి టేస్ట్తో తింటారు. కాజు వేసి కొద్దిగా కరివేపాకు, ఏం చేద్దాం, పురుగు పెట్టుకున్న మామిడికాయ ఇందులో వేసేద్దాం. పసుపు వేసుకున్నాం. 1 స్పూన్ పసుపు. ఇది 1 నిమిషం వేయండి. ఇంగువ వేద్దాం. కొద్దిగా ఇంగువ. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాం. 1 నిమిషం. ఇది ఫ్రై అయ్యే లోపల ఇది పౌడర్ చేసుకున్నాం, మిక్సీ చేసుకున్నాం. ఇది 1 నిమిషం ఫ్రై. కొంచెం మామిడికాయ ఫ్రై అవుతుంది. ఇది పోపు అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. ఇది కూడా కలిపేసుకున్నాం. ఈ పౌడర్ కూడా మిక్సీ వేసుకున్న పౌడర్ వేసేద్దాం. ఇందులో మనకు టేస్ట్ సరిపోయేటంత సాల్ట్ వేసుకుందాం. ఈ రైస్కి ఒక 2 స్పూన్లు పడుతుందన్న. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు ఏం చేద్దాం, ఇందులో వేసేస్తాం. ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాం. ఇంతేనా? పులిహోర రెడీ నాన్న. కొద్దిగా కొత్తిమీర వేసేసి. ఈరోజు గురువారం కదా, గురుదత్తునికి నైవేద్యం పెడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి. కొత్తగా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. చాలా బాగుంటుంది అన్న, సూపర్ ఉంటుంది మామిడికాయ పులిహోర.
ఇప్పుడు సీజన్ కదా, ఈ సీజన్లో మనం చేస్తున్నాం.